तेलंगाना सीएम और टीआरएस पार्टी सदर के चंद्रशेखर राव ने तेलंगाना भवन में टीआरएस लेजिस्लेचर पार्टी का इजलास मुनक्किद किया है। इजलास में अराकीन असेंबली और काउंसिल के अलावा पार्टी आमला के अरकान, अजला सदूर, जिला परिषद सदूर नशीन, डिस्ट्रिक्ट कोऑपरेटिव सेंट्रल बैंक्स के सदूर, पार्टी की जिला रेतु बंधु कमेटियों के सदूर के अलावा रियासी सतह के तमाम कॉरपोरेशनों के सदूर नशीन ने शिरकत की। केसीआर ने किसानों के मसाइल और ख़ास तौर पर धान की खरीदी पर दोबारा मरकज़ के खिलाफ आवाज़ बुलंद करने का फैसला किया है। केसीआर ने मरकजी हुकूमत से पंजाब की तरह तेलंगाना से मुकम्मल धान खरीदने की मांग की। उन्होंने बताया कि तेलंगाना के वज़रा और अरकान पार्लियामेंट कल दिल्ली का दौरा करेंगे और मरकजी वज़ीर फूड से धान की खरीदी के लिए नुमाइंदगी करेंगे। तेलंगाना के तमाम ग्राम पंचायत, मंडल परिषद, जिला परिषद और म्यूनसिपैलिटीज में करारदाद मंजूर करके वज़ीर आज़म को पेश की जाएगी। उन्होंने किसानों के हकूक़ को आईन में शामिल करने की भी मांग की है। एक भारत श्रेष्ठ भारत, वन नेशन वन రేషన్, వన్ నేషన్ వన్ పాలసీ అంటారు వాళ్ళు. మరి అట్లనే వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. దేర్ హ్యాస్ టు బి ఏ యూనిఫామ్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. యూ టేక్ ప్యాడీ అండ్ పే ద ఎంఎస్పీ. దట్స్ ఆల్. ఇట్స్ వెరీ సింపుల్. యాజ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ పంజాబ్. నథింగ్ ప్లస్, నథింగ్ మైనస్. మినిస్టర్ల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ముందుగా ఆహార శాఖ మంత్రి గారిని కలుస్తారు, మెమరాండం ఇస్తారు, రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సమ్మతిస్తే చాలా సంతోషం. సమ్మతించని పక్షంలో ఎంత పోరాటానికైనా సిద్ధం కావాలని ఈరోజు సమావేశం నిర్ణయించారు. ఈ పోరాటం ఏదో ఆషామాషిగా మాటలు, పేపర్ స్టేట్మెంట్లు అట్లా ఉండదు. యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. డెఫినెట్గా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది. పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు ఏదైతే విజ్ఞప్తి చేయబోతున్నారో అదే పద్ధతిలో తెలంగాణలోని యావత్తు గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి పంపిస్తాం, మండల పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, జిల్లా పరిషత్తులు తీర్మానం చేసి పంపిస్తాం, మున్సిపాలిటీలు, ఇతర సంస్థలు, మార్కెట్ కమిటీలలో కూడా తీర్మానాలు చేసి కూడా ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. అప్పటికి వారు తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కిసాన్ के लिए संवैधानिक रक्षा की जरूरत है. किसानों का हकों को संविधान में शामिल किया जाए. हमारे पार्टी की तरफ से हम डिमांड कर रहे हैं, किसानों को बचाने के लिए, किसानों का गौरव बढ़ाने के लिए, किसानों को आत्मनिर्भर बनाने के लिए किसानों को संविधान रक्षा चाहिए. ये हमारा डिमांड है केंद्र सरकार के साथ. ये कोई उल्टा सुल्टा डिमांड नहीं है. इसीलिए हम कह रहे हैं कि किसानों को संवैधानिक रक्षा दो. एमएसपी के लिए हो, प्रोक्योरमेंट के लिए हो, पैदावारी के लिए हो, किसी भी चीज के लिए हो, let there be a constitutional coverage, constitutional safety to the farmers. I appeal to the Honorable Prime Minister. I appeal to the Food Minister. If you are farmer loving government, now prove your integrity. Come forward. Take the farmers into the constitutional net. चंद्रशेखर राव ने मुल्क के मौजूदा हालात पर तशवीश का इजहार किया। उन्होंने कश्मीरी फाइल्स पर अपना रद्दअमल जाहिर किया। उन्होंने कहा कि प्रोग्रेसिव गवर्नमेंट इरिगेशन फाइल्स, इकोनॉमिक फाइल्स, इंडस्ट्रियल फाइल्स तैयार करती। उन्होंने कश्मीर फाइल्स के नाम पर मुल्क और कौम को तकसीम करने का इल्ज़ाम लगाया है। ఇక్కడ జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి. విచ్ ఈజ్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పుడు ఫేమస్ ఒక కథ, సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విష ప్రచారం, అవాంఛనీయమైనటువంటి, అనారోగ్యమైనటువంటి, ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి ఒక దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, గా ఫైల్స్ ఉంటాయి. ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి నాకు అర్థం కాదు. ఏదో దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలని కాశ్మీర్ ఫైల్స్? దాంతో వచ్చేది సచ్చేది. ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లే చెప్తున్నారు, మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకున్న ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏం ఒక పైసా పనిచేయలేదు, మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. సో ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి
ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, చాలా ఉధృతంగా చేసినాం, దశాబ్దాల తరబడి చేసిన తెలంగాణ. మన రెండవ దశ మలి దశలో చేసినప్పుడు 14-15 సంవత్సరాలు పోరాటం చేసినాం. మేము ఏం పిలిపించినామండి? సకల జనుల సమ్మె అన్నాం. కానీ హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె అని పెట్టినామండి. ఇంక్లూజివ్ ఒక అజిటేషన్ చేసిన ఒక గ్రోత్ సాధి. तेलंगाना के बोधन टाउन में आज इसराब आमे सुकून देखा गया। वाज़ेह है कि बोधन में कल अंबेडकर चौराहे पर रातों रात शिवाजी के मुजस्मे को नस्ब करने के बाद दो तबकात के दरमियान एहतजाज किया गया था। पुलिस ने ग्रुप्स को मुंतशिर करने के लिए लाठीचार्ज किया था और आंसू गैस के शेल बरसाए थे। इस लाठीचार्ज के खिलाफ बीजेपी ने आज बोधन बंद की अपील की थी। पुलिस ने एहतियाती तौर पर दफा 144 का निफाज किया है। आज बोधन में तमाम दुकानात और तिजारती इदारे बंद रहे। पुलिस की भारी तादाद हनूज इस इलाके में तैनात है। इस बंद के पेश नज़र एहतजाजियों को पुलिस ने पहले ही एहतियाती तौर पर गिरफ्तार कर लिया है। अंबेडकर चौराहे के करीब किसी को भी जाने से रोकने के लिए पुलिस ने मुनासिब इंतजाम किए हैं। बोधन टाउन में पेश आए फ़िरका वाराना कशीदगी के बाद वज़ीर दाखिला ने DGP से तफसीलात हासिल की। अवाम से अमन व अमान बरकरार रखने के लिए पुलिस से ताउन करने की भी अपील की गई। बीजेपी लीडर और निजामाबाद MP D अरविंद ने बोधन में शिवाजी महाराज के मुजस्मे को हटाने पर इंतबा दिया है। उन्होंने इलाके में लगाए गए इम्तनाई अहकामात का खैर मकदम किया है। तो लॉ एंड ऑर्डर कंट्रोल करने के लिए आप लगा लीजिए सेक्शन 145 पर। उधर से स्टैचू को कोई हाथ नहीं लगाना है। आपको अगर ऑफिशियल परमिशन गवर्नमेंट की तरफ से आना है, उधर डिस्ट्रिक्ट का मंत्री है प्रशांत रेड्डी, वो जाए, उसका जिम्मेदारी ले। तुरंत कई महीनों से पेंडिंग में पड़ा हुआ है वो जो रेजोल्यूशन है, वो गवर्नमेंट का पेंडिंग पड़ा हुआ है, उसको तुरंत क्लियरेंस दे और शिवाजी स्टैचू का इनॉग्रेशन करे। तब तक बैरिकेड करिए। शिवाजी के स्टैचू पे कैसे भी ये लोग कवर डाल के कवर कर चुके हैं, ठीक है, पर तुरंत परमिशन दीजिए और इसका इनॉग्रेशन करिए। उसको हाथ नहीं लगाने का। उसको हाथ लगा रहे तो नरसपुर रोड में मस्जिद का भी बात बोलिए। वी वांट पीस, वी वांट अ सेक्युलर गवर्नमेंट देयर। तेलंगाना के वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने दरगाह हज़रत बाबा शरफुद्दीन पहाड़ी शरीफ का दौरा किया। उन्होंने रैम्प की तामीर 6 महीने में मुकम्मल होने का यकीन जाहिर किया। तामीरी कामों में ताख़ीर पर अफसोस का इजहार भी किया। शरफुद्दीन साहब रहमतुल्लाह अलैह की दरगाह पर आया हूँ मैं, क्योंकि यहाँ पर उर्स चल रहा है। आने वाले उर्स में हम ज़रूर ज़राइम के ज़रिए ऊपर जाकर ज़ियारत करेंगे। इंशाल्लाह 5-6 महीने में काम को कंप्लीट कराने की कोशिश करेंगे। हमारे यहाँ के जितने मुतवल्ली हजरात हैं, चेयरमैन साहब है, कारपोरेटर साहब है, मेरी तमाम से गुजारिश है आप लोग कॉपरेट कीजिए इसके अंदर। इंशाल्लाह हम CM साहब का तवज्जो दिलाते हुए जितना हुकूमत से फंड की ज़रूरत है वक्फ बोर्ड के ज़रिए ज़रूर मुहैया किया जाएगा। 50% काम हुआ, मगर 50% काम बाकी है और ऊपर का काम बाकी है। वो काम बहुत अहमियत का हामिल है। इंशाल्लाह ताला आने वाले वक्त में जल्द से जल्द करवाएंगे। आज मैं देखा हूँ काफ़ी काम जिस तरीके से, क्योंकि कंट्रैक्ट साहब भी कहेंगे 3 साल से चल रहा है काम। बहुत अफसोस हुआ मुझे देखकर। एक ऑफिशियल दौरा किया जाएगा और जल्द से जल्द इसके लिए जो बजट होगा वो सैंक्शन करके इसको मुकम्मल काम करवाएं। ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन के रुकन पार्लियामेंट इम्तियाज़ जलील ने कहा कि महाराष्ट्र में शिवसेना की क़यादत वाली महाविकास अघाड़ी के साथ इत्तेहाद कर सकती है और उन्होंने NCP को इत्तेहाद की पेशकश की है। कांग्रेस ने MIM पर BJP के इशारों पर काम करने का इल्ज़ाम लगाया है। कांग्रेस लीडर मधु याष्की गौड ने इस पेशकश को मुस्तरद करने की अपील की है। MIM party is acting on the direction of the BJP party leadership to benefit for the BJP, half the BJP and welfare of the BJP which MIM party is working. He is getting money and is getting votes. His offer of alliance with the secular parties nothing but shedding a crocodile tears. We know his true colors from Hyderabad, results in Uttar Pradesh. Earlier in Bihar elections, we have seen how a villain role played by MIM party. Don't carried away by the offer by MIM party. Please be aware his true colors. He may be wearing a green topi, but under
saffron color kurta is wearing. आरआरआर फिल्म की टीम ने अमृतसर में गोल्डन टेम्पल का दौरा किया। फिल्मसाज राजामौली, अदाकार जूनियर एनटीआर, रामचरण और दीगर ने गोल्डन टेम्पल पर हाजिरी दी और फिल्म की कामयाबी के लिए प्रार्थना की और साथ ही मुल्क में अमन व अमान की बरकरारी और तरक्की के लिए दुआ की गई। आज गोल्डन टेम्पल को आना मेरा पहली बार है। अंदर जाके बाहर आने के बाद मन को बहुत शांति मिली है। कि पूरा बाबा जी का महत्व है कि आज हमें यहाँ बुलवाना भी उनकी इच्छा से हुई है और बहुत अच्छा लग रहा है कि ऐसे क्षेत्र घूम के देखना मिल रहा है। राजमौली सर के वजह से मैंने ये पूछा कि RRR को भी बाहुबली की तरह अच्छा सा एक बड़ा सा हिट बना दे और सबको शांति मिले, हमारे देश को भी शांति मिले। No pressure, sir, because we had a great story in our hands. So absolutely there is no pressure. People who came to watch Bahubali, who like Bahubali, no, I know if the same kind of feeling that they will get with RRR also. They will be entertained. They will have their high emotions, high roller coaster ride of emotions, and they will be equally entertained by RRR also. And it's such a symbolic place where freedom has been a very integral part of and very courageous part of being a Punjabi. We are very fortunate and blessed. And वक्त हो गया एक छोटे से ब्रेक का, जल्द होंगे हाजिर।